సీజన్ మారాక ప్రతి ఒక్కరికి ఫీవర్ వస్తుంది. కానీ ప్రతి ఫీవర్ ఒకటే కాదు. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్ అంటే విషజ్వరాలు. విషజ్వరాలు వైరస్ వల్ల వస్తాయి. ఇందులో సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు. జ్వరం హై గ్రేడ్లో ఉంటుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కడుపులో తిప్పటం, వాంతులు. ఈ విషజ్వరాలను మనం అరికట్టడం కోసం హ్యాండ్స్ రెగ్యులర్గా వాష్ చేసుకోవాలి. క్లోజ్ కాంటాక్ట్ అవాయిడ్ చేయటం బెటర్. ఇమ్యూనిటీ కోసం గుడ్ డైట్ తీసుకోవాలి. విషజ్వరం వస్తే ఇంట్లో మనం పాటించాల్సిన జాగ్రత్తలు. రెస్ట్ చాలా ఇంపార్టెంట్. బాడీకి రికవరీ టైం అనేది చాలా అవసరం. వాటర్, ఓఆర్ఎస్, సూప్స్ ఇవన్నీ బాగా తీసుకోవాలి. బాగా హైడ్రేటెడ్గా ఉండాలి. లైట్ ఫుడ్డే తినాలి. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయటం బెటర్. సో టైఫాయిడ్ అనేది మన పొట్టలో ఉండే ఒక బ్యాక్టీరియా. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎంట్రిక్ ఫీవర్ అంటారు దాన్ని. మెయిన్గా టైఫాయిడ్లో లక్షణాలు వచ్చేసరికి వాంతులు, విరోచనాలు ఉండొచ్చు, జ్వరం ఉండొచ్చు. విషజ్వరం వచ్చినప్పుడు మనం చేయకూడని మిస్టేక్స్: సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం, తక్కువ వాటర్ తీసుకోవటం, రెస్ట్ తీసుకోకపోవడం. యాంటీబయాటిక్స్ కూడా ఒక 2 రోజులు వాడేసి ఆపేయటం. దీనివల్ల రెసిస్టెన్స్ అన్నది ఫామ్ అవుతుంది. ఫీవర్ ఎప్పుడైనా కానీ 3 days కన్నా మించి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ సూచన మేరకు యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేయండి. ఇది రెగ్యులర్గా వచ్చే ఫీవరే కదా అని చెప్పి అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకమైన డెంగ్యూ ఫీవర్ కూడా అయి ఉండొచ్చు. సో అందుకే ఎప్పుడైనా జ్వరం 2 రోజులు 3 రోజులు మించి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది నార్మల్ జ్వరమే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అది డెంగ్యూ జ్వరం కూడా అవ్వచ్చు. ప్లేట్లెట్స్ తగ్గిపోవచ్చు, బీపీ డౌన్ అయిపోవచ్చు, ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవచ్చు. సో అలా అశ్రద్ధ ఎప్పుడూ చేయకండి.